నమస్తే, వెల్కమ్ టు టీసెట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. మట్టి ఆరోగ్యమే మానవ ఆరోగ్యం, అంతే కదా. మట్టి ఆరోగ్యవంతంగా ఉంటే మంచి పంటలు పండుతాయి. ఖచ్చితంగా మానవ ఆరోగ్యం కూడా దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇంతకీ మట్టి నేలలు అసలు ఎన్ని రకాలుగా ఉంటాయి, అసలు ఈ నేలలు ఎలా ఏర్పడ్డాయి, అవి ఆరోగ్యవంతమైన నేలలను మనం ఎలా గుర్తిస్తాము, లేక ఆరోగ్యవంతమైన నేలలుగా వాటిని మార్చుకోవచ్చా, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సైంటిస్ట్ డాక్టర్ డి విజయలక్ష్మి మ్యామ్. మ్యామ్ నమస్తే. నమస్తే మేడం. వెల్కమ్ టు స్టూడియో మ్యామ్. థ్యాంక్ యూ మేడం. ఓకే, రైతు మిత్రులారా, విజయలక్ష్మి మ్యామ్తో మీరు నేల గురించి ఇంకా ఏమన్నా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ అయితే నోట్ చేసుకోండి. ఆ నెంబర్కి కాల్ చేయండి, మ్యామ్ ఉన్నారు, ఆన్సర్ చేస్తారు. మ్యామ్, ఫస్ట్ ప్రోగ్రాంలోకి వెళ్లే ముందు అసలు ఈ మట్టి అనేది ఎలా ఏర్పడింది, దానికి సంబంధించిన హిస్టరీ ఏంటి, ముందు దాంతో స్టార్ట్ చేద్దాం. అసలు మట్టి అంటే పంచభూతాలలో ఒకటి. పంచభూతాలలో అంటే మనకు తెలిసినయే నింగి, నేల, నీరు, గాలి, అగ్ని. అందులో అత్యంత ముఖ్యమైన ప్రకృతిలో మనకి వరమైన ఒక ప్రకృతి వనరు ఏంటి అంటే నేల. ఈ నేల ఎలా ఏర్పడింది అని అంటే ఒక అంగుళం నేల ఏర్పడడానికి సుమారు మనకు 1000 సంవత్సరాల వరకు పడుతుంది అనమాట. అంటే ఒక రోజులో, 2 రోజుల్లో, 6 నెలలో, సంవత్సరము, 2 సంవత్సరాల్లో ఏర్పడిన నేల కాదనమాట. ఈ నేల మట్టి అనేది ఒక అంగుళం ఏర్పడడానికి సుమారు 1000 సంవత్సరాలు పడుతుందని శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. సో ఈ నేలను ఎలా ఏర్పడిందని ముందుగా తెలుసుకోవాలి అంటే, నేల అనేది మనం నేల అని దేనిని అంటాము? వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న సాధారణంగా పైర్ల విషయంలో వ్యవసాయ విషయానికి వస్తే మనకి భూ ఉపరితలం పైన ఒక అడుగు మేర లేదా నాగలి చాలు అంటాం కదా, ఆ నాగలి చాలు లోతు వరకు ఉన్న భూమిని మనము నేల, మట్టి అని అంటాము. ఈ మట్టిని మనము వ్యవసాయ పంటలు పండించుకోవడానికి ఉపయోగించుకుంటున్నాము. ఈ నేల ఎలా ఏర్పడింది అంటే, కొన్ని వేల సంవత్సరాల క్రితము శిలలు విచ్ఛిన్నమై అంటే శిథిలమై డిజింటిగ్రేషన్ అయిపోయి రసాయనిక చర్యల్లో డిజింటిగ్రేషను డికంపోజిషన్ వల్ల చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడి, అంటే ఈ ముక్కలు ఏర్పడడానికి చాలా చర్యలు జరుగుతాయన్నమాట. ఎలా అంటే వేడి ఎక్కువ అవుతుంది, చలి గడ్డగట్టడము, మానవ సంచారము, మనకి రాళ్లలోకి మొక్కలు చొచ్చుకొని పోవడము, ఇలా రకరకాల చర్యల వల్ల ఈ శిలలు అనేవి శిథిలమయ్యి మనకి చిన్న చిన్న ముక్కలుగా అయ్యి కొన్ని సంవత్సరాలు, అంటే నేను చెప్పాను కదా, ఒక నేల పై పొర ఒక అంగుళం ఏర్పడడానికి 1000 సంవత్సరాలు అంటున్నా. ఇన్ని సంవత్సరాలలో అది తదితర రూపాంతరాలు చెంది మనకి చిన్న చిన్న ముక్కలుగా అయిపోయి నేల అనే రూపంలో, మనకి మట్టి అనే రూపంలో మనకి భూ ఉపరితలం పైన ఏర్పడింది అనమాట. ఈ నేల అనేది మనము ఎలా చెప్తాము? ఒక వ్యవసాయదారుడు ఏమని రైతు పంటలు పండించే రైతు ఏమని చెప్తాడు? మట్టి అంటాడు. అలా ఒక ఇంజనీరింగ్ ఏమంటారు? ల్యాండ్. అంటే అతని యొక్క భూమి లోపలి పొరలు గట్టిగా ఉన్నాయా, మనం కన్స్ట్రక్షన్ చేసే బిల్డింగ్ గట్టిగా ఉంటుందనే కోణంలో ఆలోచిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో ఆలోచించిన మనం ఏదైనా కూడా మన ఈ పంచభూతాలలో ఒకటైన ఈ నేల, మట్టి అనేది మనకి సారవంతమైనదిగా ఉండాలి అనమాట. అప్పుడే మనకి వ్యవసాయానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, నిజంగా మ్యామ్, ఇంత ఉంటుంది కదా మట్టి ఏర్పడడానికి, దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మట్టి లేదా నేల కదా, దాంట్లో ఏ పదార్థాలు ఉంటాయి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి మనం, అంటే దాన్ని ఎలా అనాలిసిస్ చేయాలంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మనము మట్టి అంటే చూడడానికి పైనంగా మనకు కనిపించే ఒక చిన్న చిన్న పరమాణువులాగా కనిపిస్తుంది, అణువులాగా కనిపిస్తుంది. కానీ మట్టి అనేది కొన్ని రకాల పదార్థాలతో మిళితమై ఉంటుంది. ఏంటి అంటే మనకి ఖనిజ పదార్థాలు, మన సేంద్రియ పదార్థము, నీరు, గాలి, ఇట్లా 4 రకాలుగా తో మిళితమై ఉంటుంది. ఖనిజ పదార్థాలలో మనకు ముఖ్యంగా మనకి ఏమవుతుంది అంటే ఇసుక పరమాణువులు, బంకమన్ను అండ్ మరియు ఒండ్రు మట్టి మిళితంతో ఉంటుందన్నమాట. ఇసుకలో 2 రకాలు ఉంటుంది. పెద్ద ఇసుక, చిన్న ఇసుక. అంటే గరుకు ఇసుక ఉంటుంది, సన్న ఇసుక ఉంటుంది. తర్వాత ఒండ్రు మట్టి, బంకమట్టి, వీటన్నిటి కలయికతో ఏర్పడింది మట్టి అన్నమాట. వీటితో పాటు మనకి చాలా రకాలుగా మనకి సూక్ష్మజీవులు కూడా ఇందులో మిళితమై ఉంటుంది. సమస్త ప్రాణకోటికి నేల అనేది ఒక ఆధారం. నేల లేనిదే మనకి ఏది జరగదన్నమాట. నేల మీద పండించే పంటలు అన్ని రకాల జీవకోటికి ఆధారం అవుతుంది. సో వాటన్నిటి వానపాములు ఉంటాయి, నెమటోడ్స్ ఉంటాయి,
రకరకాల మనకి చీడపీడలు కలిగించే అన్ని రకాల మంచివి చెడువి అన్నీ కూడా మనకి ఈ భూమిలో నిక్షిప్తమై ఉంటాయి. ఇన్ని రకాల పదార్థాలతో నేలలో మిళితమై ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు పంట మంచి పండాలంటే సారవంతమైన నేలలు కావాలంటుంటారు కదా మ్యామ్. అంటే ఇప్పుడు ఇది సారవంతమైన నేల, ఈ నేల ఆరోగ్యంగా ఉంది అని మనం ఎలా చెప్పగలుగుతాం? అంటే దేన్ని బట్టి, అంటే ఏ ధర్మాన్ని బట్టి ఆ నేల ఇంత సారవంతంగా ఉందని మనం చెప్తాం? అంటే నేల సారవంతమైనది అని ఎప్పుడు చెప్పగలుగుతాము? మనం వేసిన పంటలు చక్కగా, అంటే మనకి కావాల్సినంత ఉత్పాదకత శక్తి బాగా ఉన్నప్పుడు మనకి ఆ నేలని సారవంతమైన. ఎలా అంటాము అని అంటే, మన నేలల్లో ఇసుక, ఒండ్రు మట్టి, బంకమట్టి ఈ మూడింటి మిళితము, ఈ మూడు కలిపి సమాన పాలల్లో ఉన్నప్పుడు దాన్ని లోమి నేల అంటాము. కానీ అన్ని నేలలు లోమి నేలలు అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మనకి ఏదైతే ఇసుక ఎక్కువగా ఉందనుకో వాటిని ఇసుక నేలలు అంటాము. బంకమన్ను ఎక్కువగా ఉందనుకోని బంకమన్ను నేలలు అంటాం. ఒండ్రు శాతం ఎక్కువగా ఉందనుకోని ఒండ్రు నేలలు అంటాం. వీటన్నింటివి కలిపి సమాన పాలలో ఉన్నప్పుడు లోమి నేలలు అంటాం. మనము వ్యవసాయానికి ఉపయోగపడే ఒక సారవంతమైన నేల అని ఎప్పుడు చెప్పగలుగుతామని అంటే, ఇందులో మనకి మొక్కకు కావాల్సిన, అంటే పంట ఎదుగుదలకు అభివృద్ధికి తోడ్పడే పోషకాల అన్నిటినీ కూడా ఈ నేలలో కనుక ఉంటే అలాంటి నేలను సారవంతమైన నేలలు, కండగలిగిన నేలలు అంటాము. సారవంతమైన నేలల్లో మనకి ముఖ్యం కావాల్సినవి ఏంటివి? పోషకాలు. ఆ పోషకాలు మనకి స్థూల సూక్ష్మ పోషకాలతో పాటు సేంద్రియ పదార్థము, అలాగే సూక్ష్మజీవుల యొక్క అన్నిటి మిళితంతోనే మనకి ఈ నేలలు అనేది రకరకాల చర్యల వల్ల మనకి పంటలకి పోషకాలను అందించే పాత్ర పోషిస్తాయి. కాబట్టి అలా అన్నీ కలిపి ఉన్నప్పుడు మాత్రమే మనము సారవంతమైన నేల. అన్ని సారవంతమైన నేలలు కూడా మనకి పంటకి ఆరోగ్యమైన, అంటే పండించుకోవడానికి అనుగుణంగా ఉంటాయి. కొన్ని నేలలు ఉంటాయి కానీ అందులో పంటలు సరిగా పండవు. అలాంటి వాటిని మనము సారవంతం అనేది కోల్పోతుంది. ప్రస్తుతం మనము దాని గురించి చర్చించుకుందాం. ఓకే మనం ఇప్పుడు నేల ఆరోగ్యం అనేది ఎంత ఇంపార్టెన్స్, అంటే ఒక పంట చేతికి రావాలన్నా, పంట దిగుబడి బాగా రావాలన్నా, లేదా ఒక మొక్క పెరగాలి అనుకోండి, అసలు నేల అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు పంట విషయంలో? పంట విషయంలో నేల ఆవశ్యకత ఎంత ఉంది అని అంటే, ఒక పంట మనం వేసిన ఒక ఎకరం వరియో కానీ ఏదో ఒక పంట మనం కనుక పండించాలనుకున్నప్పుడు దానికి కావలసిన పోషకాలు నేల ఆరోగ్యం పైనే ఆధారపడి ఉంటుంది. నేల ఆరోగ్యం బాగుండాలి అని అంటే మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు, అంటే స్థూల సూక్ష్మ పోషకాలతో పాటు సూక్ష్మజీవుల చర్యలు, అలాగే వాతావరణ పరిస్థితులు ఇవన్నింటివి అనుకూలించినప్పుడే నేల యొక్క ఆరోగ్యం బాగున్నట్లు తెలుస్తుంది. సో ఈ ఆరోగ్యం అనేది మనం ఎందుకు ఆవశ్యకత ఉంది అని అంటే, ప్రస్తుతం హరిత విప్లవం తర్వాత అంతకుముందు అందరూ కూడా పశువుల పేడ, గొర్రెల పేడ, ఇంట్లో ఉండే చెత్త చెదారంతో కుళ్ళించుకొని మన పొలాల్లో వేసుకొని ఆకులు అలాలు చెట్ల నుంచి కోసి పొలాలలో వేసుకొని పండించుకునేవాళ్ళు. ఆ విధంగా అప్పుడు పంటలు దిగుబడులు చాలా తక్కువ మేర ఉన్నా కూడా నేల ఆరోగ్యంగా ఉన్నది. హరిత విప్లవం తర్వాత ఎప్పుడైతే మనకి జనాభా పెరిగి మనకు ఆహార ధాన్యాల కొరత ఏర్పడినప్పుడు హరిత విప్లవం ద్వారా మనకి కొత్త కొత్త వంగడాలను సృష్టించి దానికి తగినంగా పంటలు దిగుబడి రావడం కోసము మనము రకరకాల రసాయనిక ఎరువులు, పురుగులు మందులు అనేది మనం వాడడం జరిగిందనమాట. ఈ వాడటం వలన మనకి తెలియకుండానే ఒక 30-40 నుంచి 60 సంవత్సరాల మధ్యలో మనకి ఏం జరిగింది అని అంటే, నేల యొక్క సారం అంతా నిస్సారం అయిపోయింది. అందుకే మనం నేల యొక్క ఆరోగ్యం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే నేల యొక్క ఉత్పాదకత శక్తి పెరిగినప్పుడే మన మానవాళికి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మనం ఆహార పంటలని మనము అందించగలిగిన వారం అవుతాము. అలా కాకుండా నేల నిస్సారం అయిపోయేలాగా మనం దానిపైన తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల మనకి ముందు తరాలలో మనకు పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. మనము అనుకుంటాము ఏమైనా చేయొచ్చేమో కానీ 3 పూటల ఖచ్చితంగా మనం ఆహారం తీసుకున్న ప్రతి ఒక్కరికి 3 పూటల ఆహారం అవసరం ఉంటుంది. సో ఈ ఆహారము కొరతని లేకుండా చూడాలి అని అంటే మన యొక్క నేల యొక్క ఆరోగ్యాన్ని భావితరాలకు సారవంతమైన నేలలు అందించాల్సిన అవసరం ఉంది. దానికోసం మనము ఈ నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా మన ముందుంది. ఓకే మ్యామ్, విజయలక్ష్మి మీరు ఇంతకుముందు మాట్లాడుతూ పోషకాల గురించి చెప్పారు. అంటే ఒక మట్టి తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఎలాంటి పోషకాలు ఉంటాయి, అసలు వాటి ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఒకసారి పోషకాల గురించి. అంటే మన నేలలో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే మన నేలలో ఉండే పోషకాలే మొక్క యొక్క ఎదుగుదలని అభివృద్ధికి తోడ్పడతాయి అన్నమాట. నేలలో ముఖ్యంగా 17 రకాల పోషకాలు ఉంటాయి అన్నమాట. 17 రకాల పోషకాలలో మనకి ముఖ్యంగా 3 కార్బను, హైడ్రోజను,
ఆక్సిజన్. ఈ 3 అనేవి రకరకాల మిళితాలతో పదార్థాలతో మిళితమై ఉంటుంది. కానీ ముఖ్య పోషకాల విషయానికి వస్తే స్థూల పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాషియం. తర్వాత ద్వితీయ పోషకాలు అంటారు. అంటే ఇవి కొంత మేర అంటే కొంత క్వాంటిటీ తక్కువ మేరలో మొక్కకి ఉపయోగపడతాయి. నత్రజని, భాస్వరం, పొటాషియం అనేది ఎక్కువ మేరలో అంటే కొన్ని కిలోల నుంచి క్వింటాల వరకు ఉపయోగపడతాయి, అంటే అవసరం ఉంటుంది. తర్వాత అదే ద్వితీయ పోషకాలు అంటే మనకి 1 కిలోల వరకు అంటే అవసరం ఉంటుంది. సో ద్వితీయ పోషకాలైన కాల్షియము, మెగ్నీషియము, గంధకము. తర్వాత మనకి సూక్ష్మ పోషకాలు. ఈ సూక్ష్మ పోషకాలు కూడా మనకి 8 ఉంటాయన్నమాట. 8లో ముఖ్యంగా ఐరన్, మ్యాంగనీస్. ఐరన్ అంటే ఇనుము, మ్యాంగనీస్, కాపర్ అంటే రాగి, ఐరన్, మ్యాంగనీస్, కాపర్, జింక్, కోబాల్ట్, నికెల్, మ్యాంగనీస్ అండ్ క్లోరిన్, ఇట్లా రకరకాల, మాలిబ్డినం, బోరాన్, ఇలా 8 రకాల సూక్ష్మ పోషకాలు మనకి మొక్క యొక్క ఎదుగుదలని ప్రభావితం చేస్తాయన్నమాట. వీటి యొక్క పాత్ర ఎలా ఉంటుందంటే ఒక్కొక్క పోషకానికి ఒక్కొక్క పాత్ర వహిస్తాయన్నమాట. నత్రజని, ఇప్పుడు కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనేది మన యొక్క మొక్క యొక్క కణాలకి ఇవి ఏర్పడి ఉంటుంది. అలాగే నత్రజని, భాస్వరం, పొటాషియం వచ్చేసి మన యొక్క మొక్క ఎదుగుదలకు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. నత్రజని అనేది ఏంటి అంటే మన యొక్క ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి, అలాగే క్లోరోఫిల్, మన పత్రహరితాన్ని ఏర్పడడానికి ఈ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎప్పుడైనా మనం నత్రజని కనుక లోపం కనిపిస్తే మన ఆకులు లేత ఆకుపచ్చగా కనిపిస్తాయి. అదే నత్రజని సరిపడా కనుక మొక్కల్లో కనుక ఉంది అంటే మనకి ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ విధంగా మొక్క యొక్క రకరకాల చర్యల్లో నత్రజని పాత్ర పోషిస్తుంది. అలాగే భాస్వరం వచ్చిందనుకోండి, భాస్వరం అనేది మనకి యొక్క వేరు వ్యవస్థతో పాటు అలాగే ఎనర్జీ మెటబాలిజం, అంటే మన మొక్క యొక్క కావాల్సిన ఎనర్జీని డెవలప్ చేయడానికి ఈ భాస్వరం ఉపయోగపడుతుంది. పొటాషియం వచ్చేసరికి పొటాషియం మొక్కల్లో వాటర్ అంటే నీరు తీసుకోవడానికి కావలసిన రకరకాల చర్యల్లో ఇది ఉపయోగపడుతుంది. అలాగే కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ కూడా మన యొక్క మొక్క ఎదుగుదలలో వివిధ రకాల జీవచర్యలలో ఇది ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే సూక్ష్మ పోషకాలు, ఇవి చూడడానికి సూక్ష్మ పోషకాలుగానే ఉంటున్నాయి, కానీ చాలా పెద్ద ఎత్తున మన దేశము, రాష్ట్రంలోని అన్ని నేలల్లో కూడా మనకు సూక్ష్మ పోషకాల యొక్క లోపాలు మనకి నేలల్లో కనిపిస్తున్నాయి. ఆ నేలల్లో కనిపించిన పోషకాలే మనకి మొక్కల్లో చూపిస్తున్నాయి. సో మొక్కల్లో చూపించినవి చివరికి మనం తీసుకుంటాం కాబట్టి ఆ యొక్క పోషక లోపాలు మానవాళి ఆరోగ్యం పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఈ పోషకాలను సవరించుకొని తగిన చర్యలు తీసుకుంటే మనకి మొక్కల్లో ఈ పోషకాల లోపాలు తగ్గి దాని ద్వారా తీసుకునే తర్వాత మనం తీసుకునే ఆ మొక్కలకు తీసుకుంటున్నాం కాబట్టి మొక్కల నుంచి వచ్చే గింజలు కానీ మొక్కల యొక్క భాగాలు కానీ మనం తీసుకున్నప్పుడు ఆ పోషక లోపాలు అనేది ఆ మొక్కల్లో ఉండకుండా ఉండడం వల్ల మానవాళికి కూడా ఆ పోషకాలు అంది ఎలాంటి పోషక లోప సమస్యలు మనం గమనించలేకపోతాం. ఓకే విజయలక్ష్మి మ్యామ్, మనం సేంద్రియ ఎరువుల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే సేంద్రియ ఎరువులు అనేవి నేల ఆరోగ్యానికి మంచివి అంటారు కాబట్టి దాని ఇంపార్టెన్స్ ఏంటి, అలా ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి, లేదా ఏ సమయంలో వేయాలి, ఎంత మోతాదులో వేయాలి, ఇలాంటి అనేక డౌట్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి క్లియర్గా సేంద్రియ ఎరువుల గురించి చెప్పండి. సేంద్రియ ఎరువులు అంటే మనకి అంటారు సాధారణంగా పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు, పచ్చిరొట్టె ఎరువులు, ఈ రకరకాల ఏవైతే రసాయనిక పదార్థాలు కానీ రసాయనిక పదార్థాలతో అంటే తయారు చేయని ఏవైనా పదార్థాలు అంటే పశువుల పేడ, సహజంగా లభించే న్యాచురల్ రిసోర్స్ అంటాము, ఏవైతే మనకి వీటిలో మనకి పంట వ్యర్థాలు ఉంటాయి, పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు, అలాగే మనకి రకరకాల జంతువుల యొక్క నుంచి వచ్చిన వ్యర్థాలు, ఇవన్నీ కూడా సేంద్రియ పదార్థాలు అన్నమాట. అంటే ఇవన్నీ మనకి ఇవేమవుతాయి అంటే సేంద్రియ ఎరువులు ఏంటి అంటే మన భూమిలో ఉండే సేంద్రియ కర్బనాన్ని పెంచుతుంది అనమాట. సేంద్రియ కర్బనాన్ని పెంచడానికి ఇవి దోహదపడతాయి అనమాట. సేంద్రియ కర్బనం ఎందుకు అవసరం అని అంటే మనకి సేంద్రియ పదార్థం అనేది భూమిలో ఆర్గానిక్ మ్యాటర్ అని అంటాము. ఈ ఆర్గానిక్ మ్యాటర్ భూమిలో కనుక ఉన్నట్లయితే మనకి నీరు, గాలి, పోషకాలను పట్టి ఉంచే శక్తి ఎక్కువ మేర ఉంటుంది. అది కనుక లేకపోతే మనకేమవుతుందంటే సేంద్రియ పదార్థం ఏంటంటే మెత్తటి పదార్థము, ఇవన్నిటిని కలగలుపుకొని మనకి మొక్కకు అందించే విధంగా ఉపయోగపడతాయి. ఎప్పుడైతే మనం నీరు అందిస్తామో ఈ సేంద్రియ పదార్థం కనుక ఉంది అనుకో నీరుని పట్టి ఉంచుతుంది. నీరు పట్టి ఉంచడం వల్ల
నేలలో మట్టిలో కరిగి ఉండే పోషకాలని ఈ నీటిలో కరిగించి మొక్కకు అందిస్తాయి అనమాట. సో సేంద్రియ పదార్థం అనేది చాలా అవసరం ఉంది. ఈ సేంద్రియ పదార్థం మనకు భూమికి గనక అందించాలి అంటే సేంద్రియ ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సేంద్రియ ఎరువులు ఎలా వస్తాయంటే మనం ముందుగా చెప్పినట్టు పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు, మేకల ఎరువు, గొర్రెల ఎరువు, రకరకాల జీవ జంతువులు ఉంటాయి కదా, అవన్నిటి యొక్క జంతువుల మనకు ఎరువులు, అలాగే వాటితో పాటు పచ్చిరొట్ట ఎరువులు, తర్వాత జీవన ఎరువులు కూడా ఇందులో భాగంగానే ఉంటాయి. ఎందుకంటే ఇందులో ఎలాంటి రాసాయనిక పదార్థాలు ఉండవు కాబట్టి ఇవి కూడా సేంద్రియ ఎరువుల్లో ఒక భాగంగా ఉంటుంది. తర్వాత మనకి ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా వచ్చింది ఏంటి అని అంటే చెరువు మట్టి కూడా మనం ఎలాంటి కలుషితం లేని చెరువు మట్టి. నిజం చెప్పాలి అంటే కొన్ని చెరువులు కలుషితం జరుగుతున్నాయి అంటే చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీ లెవెల్, అలా కాకుండా చెరువు మట్టి కూడా ఒక రకమైన సేంద్రియ ఎరువు లాగానే ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఈ సేంద్రియ ఎరువు అనేది ముఖ్యంగా ఇసుక నేలలు, చలక నేలలు ఉంటాయి కదా, ఎక్కడైతే సేంద్రియ పదార్థము మరియు ఒండ్రు బంక మట్టి తక్కువగా ఉన్న నేలల్లో, ఇసుక ఎక్కువ పాలల్లో ఉన్న నేలల్లో మనం ఈ సేంద్రియ ఎరువులని వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రమే కాదు మన భారతదేశం అనేది ఉష్ణ ప్రాంతం కాబట్టి మన యొక్క నేలలు కూడా చాలా వరకు ఇసుక చలక నేలల రూపంలో ఉన్నాయి కాబట్టి వాటిల్లో ఈ సేంద్రియ పదార్థం చాలా తక్కువ మేర ఉంది. ఎంత మేర ఉంది అంటే సుమారు మనకి ఒక సేంద్రియ కార్బనం అనేది మనకి 0.5% ఉండాలి. కానీ మన నేలల్లో 0.5% కంటే చాలా తక్కువగా సుమారు 0.2 నుంచి 0.34 మధ్య 0.4 శాతం మధ్యలోనే ఉంది. కాబట్టి ఈ నేలలన్నింటికీ కూడా సేంద్రియ కర్బనం చాలా అవసరము. కాబట్టి ఈ సేంద్రియ కర్బనం పెంచాలి అంటే తప్పనిసరిగా మనం సేంద్రియ ఎరువులు మన నేలకి అందించాలి. ఎంత మోతాదులో అందించాలి అంటే పూర్వము మనకు అన్ని రకాల పశువులు అవి ఉండేవి కాబట్టి వాళ్ళు అందించేవాళ్ళు ఓన్లీ కేవలం సేంద్రియ ఎరువుల మీదనే వ్యవసాయం చేసి దిగుబడులు తగ్గి ఉండేవి. కానీ ప్రస్తుతం రసాయనిక ఎరువులు వాడి ఎక్కువ మేర దిగుబడులు పెంచుకుంటున్నారు కాబట్టి ఆ రసాయనిక ఎరువులు ఏంటి అంటే మనకి తక్కువ ధరల్లో మనకి మార్కెట్లో తొందరగా అందుబాటులోకి వస్తాయి. అదే సేంద్రియ పదార్థాన్ని అందించే సేంద్రియ ఎరువులైన ఈ పశువుల ఎరువు ఇవన్నింటి కూడా చేయాలి అంటే చాలా ఖర్చుతో కూడుకుంది. ఇవన్నీ ఉండాలి అంటే ఖచ్చితంగా పశువులు, మేకలు, గొర్రెలు ఇలాంటివి ఉండాలి. ఇవన్నీ ప్రస్తుతం మనం ఎక్కడ చూడటం లేదు. అందుకోసమని ఎంత మేర ఎక్కడ ఏం దొరికినా వాటిని మనము వెర్మి కంపోస్ట్ రూపంలో కానీ, వెర్మి కంపోస్ట్ నిజంగా చెప్పాలి అని అంటే మన వెర్మి కంపోస్ట్ మన దగ్గర రైతుల దగ్గర ఒక చెత్త చెదారంని కలుపుకొని కొంత మేర మన పశువుల ఎరువు కలుపుకొని వన్నపాములు కనుక అందులో విడిపిస్తే మనకి వెర్మి కంపోస్ట్ అనేది కూడా లభిస్తుంది. సో ఈ వెర్మి కంపోస్ట్ని కూడా రైతులు వాళ్ళు పొలాల్లో వేసుకోవచ్చు. ఇప్పుడు మనము సేంద్రియ ఎరువులు ఎంత మోతాదులో వేసుకోవాలి అని అంటే ఎప్పుడైనా సేంద్రియ ఎరువులను బాగా కుళ్ళిన తర్వాత మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. కుళ్ళకుండా వేసుకుంటే ఏమవుతుంది అంటే మనకి భూమిలో ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది, ఉష్ణం శక్తి అనేది పెరుగుతుంది. దానివల్ల మనకు వేసిన మొలకలు కానీ విత్తే ముందు 1 రోజు 2 రోజుల ముందు వేసుకోకూడదు. సుమారు ఒక 15 నుంచి 20 రోజుల ముందు కనుక వేసుకోవాలి. అది కూడా వేసుకునే కంటప్పటికి అది సేంద్రియ పదార్థంలోకి మారిపోవాలి. సేంద్రియ ఎరువు అనేది మొత్తం కుళ్ళిన పరిస్థితిలో ఉండాలి. అలాంటి కుళ్ళిన సేంద్రియ ఎరువుని మనం పొలానికి 1 ఎకరానికి 4 టన్నుల వరకు వేసుకుంటాం. ఎక్కువ ఉంటే వేసుకోవచ్చు. సుమారు 4 టన్నుల వరకు వేసుకుంటే ఏమవుతుంది అంటే మన యొక్క చెలకా నేలలు కానీ, మన యొక్క సేంద్రియ పదార్థం తక్కువ, సేంద్రియ కార్బనం తక్కువ ఉన్న నేలల్లో ఇది వేసుకోవడం వల్ల మనం ఇవి అందించిన వాళ్ళమవుతుంది. తద్వారా మనకి గాలి, నీరు, పోషకాలు పట్టి ఉంచే శక్తి ఉండడం వల్ల మనకు మొక్క ఎదుగుదలకు చాలా పాత్ర పోషిస్తుంది సేంద్రియ ఎరువులు. మనం ఇంకొకటి జీవన ఎరువులు కూడా చాలా మంచివి అంటుంటారు కదా, అంటే నేల ఆరోగ్యానికి ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి, అవి ఏ విధంగా నేలకు అందించాలి? ఒకసారి జీవన ఎరువుల గురించి. జీవన ఎరువులు అంటే సూక్ష్మజీవుల సముదాయంతో కూడిన కొన్ని రకాల ఎరువులు మనకి అందుబాటులో ఉన్నాయి రైతులకి. ఇవి ముఖ్యంగా ఏంటి అంటే ఇవి ప్రయోగశాలల్లో తయారు చేసిన ఒక సూక్ష్మజీవుల సముదాయంతో కూడిన ఎరువులు అనమాట. ఇవి రైతులకి ఇప్పుడిప్పుడే అందరికీ ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఎందుకు అంటే మన నేలల్లో చాలా వరకు నత్రజని, భాస్వరం, పొటాషియం నిల్వలు ఉన్నప్పటికీ అవి మొక్కకి అందుబాటులో లేని విధంగా ఉన్నాయి. ముఖ్యంగా భాస్వరం చూసుకుంటే భాస్వరం అనేది మన నేలల్లో చాలా నేలల్లో మనకి భాస్వరం నిల్వలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటే కొన్ని సంవత్సరాల తరబడి మనం భాస్వరాన్ని కాంప్లెక్స్ ఎరువుల రూపంలో కానీ, సూటి ఎరువుల రూపంలో కానీ వేయడం వల్ల మనకి అవి చాలా ఎక్కువ మొత్తంలో నిల్వలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ భాస్వరం ఎరువు అనేది వేయగానే అందే స్థితిలో ఉండదన్నమాట. వేయగానే అది మనకు అందని స్థితిలోకి మారిపోవడం వల్ల కూడా చాలా వరకు మన నేలలో ఈ భాస్వరం నిల్వలు అనేవి పెరిగిపోయాయి. ఈ భాస్వరం నిల్వలు
మనకి మొక్కలు ఈ భాస్వరం ఎరువుల్లో ఉండే భాస్వరాన్ని మొక్కకు అందించాలి అని అంటే మనము మన సూటి ఎరువులు కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ వాడుతూ ఉన్నాము. ఇలా వాడడం వల్ల మనకు అవి నిల్వలు పెరిగిపోయినాయి అని చెప్పుకుంటున్నాం కదా. ఈ నిల్వల ద్వారా అందగిన స్థితిలో ఉన్న భాస్వరాన్ని మనకు మొక్కకు అందించే రూపంలో మారాలి అంటే మన పాస్పరస్ సాలిబిలైజింగ్ బ్యాక్టీరియా, పాస్పోబ్యాక్టీరియా అనేది ఒకటి ఉంటుంది. దాన్ని వేసుకోవడం వల్ల ఇప్పుడు మనము భాస్వరాన్ని తక్కువ మోతాదులో వేసుకోవచ్చు. అలాగే భూమిలో ఉండే కరగని స్థితిలో ఉన్న, అందలేని స్థితిలో ఉన్న భాస్వరాన్ని కూడా మనం మొక్కలకు అందించిన వారం అవుతాం. అలాగే నత్రజని కూడా మనం స్థిరీకరించే జీవన ఎరువులు ఉన్నాయి. ఒకటి రైజోబియం అంటాము. రైజోబియం అనేది పప్పు ధాన్యపు పంటలైన లెగ్యూమ్ జాతి పంటల్లో మనం ఇది వాడుకోవడానికి ఆస్కారంగా ఉంది. ఇది వాడుకోవడం వల్ల ఏమవుతుంది అంటే సాధారణంగానే పప్పు జాతి పంటల్లో వేరుబుడిపల ద్వారా నత్రజనిని స్థిరీకరిస్తుంది. గాలిలో నత్రజని 78% వరకు ఉంటుంది కదా. అంత పెద్ద మొత్తాన్ని ఉన్న నత్రజనిని మనకి భూమిలో ఈ బుడిపల ద్వారా స్థిరీకరిస్తుంది. మనం కనుక రైజోబియం కనుక వాడితే ఇంకా పెద్ద ఎత్తున సుమారు 80 కిలోల నత్రజని వరకు కూడా మనం స్థిరీకరించగలిగిన వాళ్ళం. సో తద్వారా మన నత్రజని కొంతమేర తగ్గించుకోవచ్చు. ఇంకా పొటాషియంకి వచ్చేస్తే పొటాషియం కూడా సాలిబిలైజింగ్ బ్యాక్టీరియా అని ఉంటుంది, కేఆర్బి అంటాము. ఈ కేఆర్బి కూడా మనం ఏమవుతుంది అంటే మనము భూమిలో చాలా వరకు భాస్వరం తర్వాత ఎక్కువ కొంతమేర అంటే భాస్వరం ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది, తర్వాత రెండో పొజిషన్లో పొటాషియం నిల్వలు కూడా మన నేలలో ఎక్కువగా ఉన్నాయని తేలుతున్నాయి పరీక్షల్లో. సో ఈ భూసార పరీక్షల్లో మనకి పొటాషియం నిల్వలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే జీవన ఎరువుల్లో భాగంగా మనం పొటాషియం సాలిబిలైజింగ్ బ్యాక్టీరియా, పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా అనేది ఒక జీవన ఎరువు ఉంది. దీన్ని కూడా మనము పొలంలో చల్లుకుంటే విత్తన శుద్ధి కానీ పొలంలో చల్లుకోవడం వల్ల కూడా మనకి పోషకాలు మన పొటాషియము లభ్య స్థితిలోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే జింకు సాలిబిలైజింగ్ బ్యాక్టీరియా మనం ముఖ్యంగా చెప్పుకున్నాం ఇంతకుముందు. జింకు అనేది ఒక సూక్ష్మ పోషకము. ఇది మన పంటల్లో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఐరన్ అంటే ఇనుము, జింకు అనేవి ఈ రెండు కూడా సూక్ష్మ పోషకాలలో ముందున్న ముఖ్య పోషకాలు అన్నమాట. ఈ జింకు కూడా మనకి నేలల్లో చాలా వరకు 40 నుంచి 50% వరకు నేలల్లో సుమారు అంటే వాతావరణము మన నేల యొక్క అనుగుణ పరిస్థితులను బట్టి అంటే ఈ యొక్క లోపాలు అనేది ఎక్కువ బయటపడుతున్నాయి. సో అవన్నీ మనం అంటే జింకు భూమిలో ఉన్నప్పటికీ మనకు అందని స్థితిలో ఉంది. దాన్ని కూడా కరగించడానికి జింకు సాలిబిలైజింగ్ బ్యాక్టీరియా అనేది ఒకటి ఉంటుంది. దాన్ని కూడా మనం కనుక పొలంలో వేసుకుంటే మనకి ఈ యొక్క పోషకాలు ఉన్న అందని స్టేజ్ నుంచి అందని స్థితి నుంచి మనకు లభ్యమయ్యే స్థితికి తీసుకురావాల్సిన వాళ్ళం అవుతాము. అంతేకాకుండా ఈ జీవన ఎరువులని వాడటంలో కొన్ని జాగ్రత్తలు చాలా అవసరము. జీవన ఎరువులు వాడేటప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే అందరూ ఒక 6 నెలల లోపు ఉంటుంది లేదా 1 సంవత్సరం లోపు ఉంటుంది. పొడి రూపంలో కానీ ద్రవ రూపంలో కానీ మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మనకి అందుబాటులో ఉంటున్నాయి. ఈ ఎరువుల్ని ఏంటి అని అంటే మనకు ఒక 100 కిలోల పశువుల ఎరువు తీసుకొని మన ఎకరానికి కావలసిన జీవన ఎరువుని అందులో కలుపుకొని ఒక వారం 15 రోజులు కనుక అందులో మన నీళ్లు చల్లుతూ మనం ఈ పశువుల ఎరువులో కనుక కలుపుకొని చూస్తే మనకు ఒక మైక్రోబియల్ అంటే సూక్ష్మజీవుల సముదాయం అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాత మనం కనుక పొలంలో జల్లుకుంటే ఈ సూక్ష్మజీవులు మళ్ళా పంటలో మన పొలంలో వేయగానే మనకి అవి ఇప్పుడు చెప్పిన భాస్వరం కానీ జింకు కానీ పొటాషియం కానీ ఇవన్నింటినీ కూడా లభ్య స్థితిలో లేని వాటిని లభ్యమయ్యే స్థితిలోకి తీసుకొచ్చే విధంగా ఉపయోగపడతాయి అన్నమాట. సో మనకు సేంద్రియ ఎరువులతో పాటు జీవన ఎరువులు కూడా వాడుకోవడం వల్ల మనకు రసాయనిక ఎరువులపై వెచ్చించే ఖర్చు, రసాయనిక ఎరువుల వల్ల కలిగే నష్టాలని కొంతమేర తగ్గించుకోవచ్చు. మనకు దానితో పాటు మనకు స్థిరమైన దిగుబడులు కూడా పొందే అవకాశం ఉంటుంది. తద్వారా మనకి నేల ఆరోగ్యాన్ని మనవంతుగా కాపాడిన వారం అవుతాం. ఎస్, రైతు మిత్రులారా, విజయలక్ష్మి మనం చెప్తుంది వింటున్నారు కదా. నేల ఆరోగ్యానికి సంబంధించి అంటే నేల రక్షణకు సంబంధించి మనం ఏం చేయాలి, ఏ విధంగా చేయడం వల్ల అధిక దిగుబడి పొందగలుగుతాం, దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ అయితే నోట్ చేసుకోండి. ఆ నెంబర్కి కాల్ చేయండి, మ్యామ్ ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. మ్యామ్ ఇంకొకటి పచ్చి రొట్టె పైర్లకు సంబంధించి అంటే మంచిది అంటుంటారు కదా నేల ఆరోగ్యానికి, దాని గురించి కూడా ఒకసారి ఎలా చేయాలి ఏంటి?
పచ్చి రొట్టె ఎరువులు అంటే ప్రస్తుతం మన దేశంలో పశు సంపద ఇవన్నీ కూడా చాలా మేర తగ్గిపోయాయి కాబట్టి మన ముందున్న భూసార పరిరక్షణలో ముందున్న అంశం ఏంటి అంటే పచ్చి రొట్టెల సాగు అనమాట. పచ్చి రొట్టెల సాగు అనేది మన యొక్క భూమిలో పంట వేసే ఒక 60 రోజులు 2 నెలల ముందు గనక నీటి వసతి ఉంటే ఈ పచ్చి రొట్టె పైర్లను సాగు చేసుకుంటే ఏవైనా చౌడు నేలలు కానీ ఆమ్ల నేలలు కానీ మన తెలంగాణ రాష్ట్రంలో చౌడు నేలలే ఎక్కువ మోతాదులో ఉన్నాయి, ఆమ్ల నేలలు లేవు. ఒకవేళ ఆమ్ల నేలలు కానీ చౌడు నేలలు కానీ ఎలాంటి సమస్యాత్మకమైన నేలలు కనుక మనం కనుక గమనిస్తే అలాంటి నేలల్లో ఈ పచ్చి రొట్టె సాగుల్ని కనుక వేస్ట్ చేసుకుంటే మనకి ఈ సమస్యల నుంచి మనం అధిగమించవచ్చు. పచ్చి రొట్టె సాగుల వల్ల పచ్చి రొట్టె అంటే ఏంటిది అంటే పచ్చి రొట్టె పైర్లు అంటే ఏంటి అంటే పిల్లి పెసర, జనుము, జీలుగా, అలసందలి, వెంపలి, గ్లైరిసీడియా ఇవి రకరకాల మొక్కలు ఉంటాయన్నమాట. ఈ మొక్కల్ని కనుక మనకి ముఖ్యంగా జనుము, జీలుగా, పిల్లి పెసర, వెంపలి ఇలాంటి మొక్కల్ని నేలలో అంటే భూమిలో మనము ఒక పంట పండించే కంటే మొదటి పంట పండించే కంటే ముందు అంటే మే నెలలో కనుక ఈ విత్తనాలను చల్లుకొని 45 రోజుల తర్వాత 30 నుంచి 45 రోజుల మధ్యలో మనకు పూత దశ వస్తుంది. ఈ పూత దశ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మొక్క యొక్క కాండము లేతగా ఉంటుంది, తద్వారా మనకి తొందరగా కుళ్ళే అవకాశం ఉంటుంది. కావున మొక్క మనకి పూత దశలో వచ్చినప్పుడు ఈ పచ్చి రొట్టె పైర్లను భూమిలో కలియదున్నడం వల్ల మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా సేంద్రియ పదార్థము ఎక్కువ మేర అందుతుంది. ఎందుకంటే పశు సంపద లేదు, పశువుల పేడ వేసుకునే స్టేజ్లో మనము లేము కాబట్టి కంపల్సరీగా మనం తప్పనిసరిగా మనం పచ్చి రొట్టె పైర్ల మీద ఆధారపడి ఉంటే మనకి భూసారం అనేది చాలా మేరకు తగ్గుతుంది. దీనివల్ల ఏమేమి లాభాలు అంటే పచ్చి రొట్టెల సాగు చేసుకోవడం వల్ల మనకి ముందుగా సేంద్రియ పదార్థం నేలకు అందుతుంది. సేంద్రియ పదార్థం పెరిగింది అంటే ఖచ్చితంగా గాలి, నీరు, పోషకాలను పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది. అలాగే నేల కోతకి గురి కావడం తగ్గుతుంది. పచ్చి రొట్టె పైర్లలో ఉండే వేరుబుడిపల ద్వారా గాలిలో ఉండే నత్రజని స్థిరీకరించడం వల్ల మనకి నత్రజని కూడా మన భూమిలో స్థిరీకరించడం అందుబాటులోకి వస్తుంది. అలాగే వీటితో పాటు చాలా రకాల నేల కోత గురి కావడమే కాకుండా వీటిని సాగు చేయడం వల్ల మనకి తద్వారా మన పచ్చిరొట్టె పైర్లు ఎక్కువ అన్ని పచ్చిరొట్టె ఎరువులు కూడా పప్పు ధాన్యానికి సంబంధించింది. తర్వాత వేసే వరి పంట కానీ వేరే మెట్ట పంటలకి కూడా ఈ పచ్చిరొట్టె ఎరువులు చాలా వరకు ఉపయోగపడుతుంది. అలాగే మన యొక్క పురుగులు, చీడపీడల బెదలను కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు అన్నమాట. ఓకే మ్యామ్, ఇప్పుడు నేలలకు సంబంధించి భాస్వరం విషయానికి వస్తే చాలా ఎక్కువగా నేలలో ఉండిపోతుంది అంటున్నారు కదా, దాన్ని కరిగించడంలో పిఎస్బి పాత్ర ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? ఇంతకుముందు జీవన క్వశ్చన్ కంటిన్యూ చేద్దాం. ఒక కాలర్ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు, ముందైతే కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి సార్. ఓకే, విజయలక్ష్మి గారు ఉన్నారు, అడగండి మీ ప్రశ్న ఏంటో. అది బీరకాయ వేసినామండి, అది బూది రోగం వచ్చింది, ఆకులు అన్ని కాలిపోయినట్టు అవుతుంది. ఓకే, బీరకాయ బూడిద రంగు వచ్చి ఆకులన్నీ రాలిపోయినట్టు అవుతున్నాయండి? అంత కాలిపోయినట్టు అవుతుంది. ఓకే 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 అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మల్లారెడ్డి గారు, రాయచూరు నుంచి రాయచూరు నుంచి కాల్ చేస్తున్నారుగా. మీ దగ్గరలో ఉండే వ్యవసాయ పరిశోధన స్థానం కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ తరపు నుంచి కానీ ఎవరైనా బీరా అంటున్నారు కాబట్టి వ్యవసాయ శాఖలో ఉద్యాన శాఖకు సంబంధించిన అధికారి కనుక ఉంటే ఆ అధికారి దగ్గరికి కనుక వెళితే మీకు ఈ సమస్యకు పరిష్కారం చెప్పే అవకాశం ఉందండి. ఓకే మ్యామ్, చెప్పండి మ్యామ్. భాస్వరం అంటే మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా జీవన ఎరువులో ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా గురించి. ఇది చాలా ఇప్పుడు మన నేలలో చాలా వరకు భాస్వరం నిల్వలు అనేవి పెరిగిపోయాయి. ఎందుకనేది ఇంతకుముందు చెప్పుకున్నాం. ఎలా అంటే మనం రసాయనిక ఎరువులన్నీ కాంప్లెక్స్ ఎరువుల రూపంలో ఎక్కువ మొత్తంలో వాడుతున్నాం. ఒక ఉదాహరణకి చూసుకుంటే ఒక డిఏపి ఎరువు కనుక తీసుకుంటే 18 కిలోల నత్రజని 46 కిలోల భాస్వరం అనేది ఉంటుంది. సో ఈ విధంగా 46 కిలోల భాస్వరం అనేది పెద్ద ఎత్తున మన భూమిలో నిక్షిప్తం అయిపోతుంది. ఇవి ఏంటి అంటే వరి 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 కంటిన్యూస్గా పండించే నేలల్లో ఈ ప్రాబ్లం అనేది మనము గమనిస్తూ వస్తూ ఉన్నాం అనమాట. సో ఈ విధంగా భాస్వరం నిల్వలు పెరగడం వల్ల మనం ఏం చెప్తున్నామంటే శాస్త్రవేత్తల సిఫారసు మేరకు మనం ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియాని కనుక మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టు పశువుల ఎరువులో 100 కిలోల పశువుల ఎరువుతోని ఈ 2 కిలోల మనకి ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియాని కలుపుకొని ఒక 15 రోజులు అలా అందులోని కలిపేసుకొని
మనం కనుక పొలంలో జల్లుకుంటే ఈ ఫాస్ఫరస్ భూమిలో కరగని భాస్వరంని మనకి కరిగే స్టేజ్లోకి తీసుకొస్తుంది. కాబట్టి అందరూ రైతులు కూడా ఎవరైతే ఎక్కువ మేర వరి పండించే రైతులు ఉన్నారో ఈ పద్ధతి కనుక పాటిస్తే మనకి భాస్వరం మీద వెచ్చించే ఖర్చు, అలాగే భూమిలో ఉండే భాస్వరాన్ని కూడా మనకి అందే స్థితిలోకి తీసుకొచ్చి మనకి భాస్వరం పైన ఖర్చు అండ్ వాతావరణ కాలుష్యాన్ని కూడా మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఓకే మ్యామ్. నత్రజని స్థిరీకరణకు సంబంధించి రైజోబియము చాలా ఇంపార్టెంట్ అంటారు. అసలు దాని పాత్ర ఏంటి, ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకి ఇది రైజోబియం అనేది మన పప్పు జాతి పంటల్లో ఉపయోగించే ఒక జీవన ఎరువు అనమాట. ఈ జీవన ఎరువు, ఈ రైజోబియం అనేది పప్పు జాతి పంటల్లో ఎందుకు వేసుకోవాలి అని అంటే మనకి వేరుబుడిపల్లో నత్రజనిని ఎక్కువ మేర స్థిరీకరించడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏమవుతుంది అని అంటే గాలిలో నత్రజని స్థిరీకరించి మనం ఎప్పుడైతే పంటలు ఇప్పుడు పండించిన పంటలకి తర్వాత రెండో వచ్చే పంటకి కూడా ఈ భూమిలో స్థిరీకరించే ఆ మొక్కలో నత్రజని ఎక్కువ మేర స్థిరీకరించడం వల్ల ఏమవుతుందంటే కొంతమేర మనకి నత్రజని మీద అయ్యే ఖర్చుని కూడా తగ్గించాలి. అంటే యూరియాని తగ్గించవచ్చు, అలాగే నత్రజనితో కూడిన కాంప్లెక్స్ ఎరువుల మీద వెచ్చించే ఖర్చుని కూడా మనము దీని మీద తగ్గించవచ్చు అంట. పచ్చిరొట్టె మన ఈ పప్పు జాతి పంటల్లో రైజోబియం అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంది. సో తప్పనిసరిగా రైజోబియం కల్చర్ని మనకి ఒక 50 గ్రాముల బెల్లాన్ని బాగా మరగనిచ్చి చల్లారిచ్చి అందులో ఈ రైజోబియం 200 గ్రాముల రైజోబియం కల్చర్ని కలిపి విత్తన శుద్ధి కానీ అంటే 1 ఎకరానికి సరిపడే విత్తన శుద్ధితో కలుపుకొని మనము విత్తినట్లయితే మనం రైజోబియంని స్థిరీకరించిన వాళ్ళం. అలాగే కాకపోతే మళ్ళీ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా లాగానే ఈ రైజోబియంని కూడా పశువుల పేడల్లో కలుపుకొని మనము పొలంలో జల్లుకుంటే కూడా మనకి స్థిరీకరణ అనేది నత్రజని స్థిరీకరణ ఎక్కువగా అవుతుంది అన్నమాట. అలాగే రైజోబియమే కాకుండా వేరే పంటల్లో అంటే ఇవి పప్పు జాతి పంటల్లో రైజోబియం వాడుకుంటాం కదా, పప్పు జాతి పంటలు కానీ వేరే పంటల్లో వరి, మొక్కజొన్న, పత్తి ఇలాంటి పంటల్లో మనకి అజోస్పైరిలం అనే ఒక జీవన ఎరువు ఉందన్నమాట. దీన్ని కూడా ఇదే విధంగా ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా లాగానే మనం గనక పొలంలో చల్లుకుంటే అంటే పశువుల పేడతో కలిపి చల్లుకుంటే మనకి ఈ నత్రజనిని స్థిరీకరించడం జరుగుతుంది అనమాట. అంటే పప్పు జాతి పంటలో రైజోబియము, పప్పు జాతి పంటలు కాని పంటల్లో ఈ అజోస్పెరిలం వాడుకోవడం వల్ల మనకి నత్రజని స్థిరీకరణ ఎక్కువ జరుగుతుంది. నత్రజనిపై ఎరువుపై పెట్టే ఖర్చును కూడా కొంతమేర తగ్గించుకునే వారం అవుతాం. ఓకే మ్యామ్. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి భూ సమస్యలు ఉంటుంటాయి, అవి నేల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంటాయి. ఒకసారి వాటి గురించి కూడా చెప్తారా, ఎలాంటి సమస్యలు ఉంటాయి? నేలలో రకరకాల సమస్యలు ఉంటాయి. అంటే ఇప్పుడు నేల సరిగ్గా ఉందా లేదా, సారమైనంతమైనది లేదా అని చెప్పడానికి కొన్ని రకాల సమస్యలు మనకి ముందున్న సవాళ్ళు అన్నమాట. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనకి భూ సమస్యలు వచ్చేసి ముఖ్యంగా జీవ సంబంధ సమస్యలు, భౌతిక సమస్యలు, రసాయనిక సమస్యలు అన్నమాట. ముందుగా మనం చెప్పుకోవాల్సింది భౌతిక సమస్యలు. ఈ భౌతిక సమస్యలు ఎలా ఉంటాయి అని అంటే నేల యొక్క పొరల్లో ఏర్పడే వివిధ రకాల చర్యల వల్ల మనకి గట్టి పొర ఏర్పడము, నీరు ఇంకకపోవడము, నీరు ఇంకిన బాగా త్వరగా ఇంకిపోవడము, రకరకాల చర్యలు, నేల కోతకు గురి కావడము, ఇలాంటి రకరకాల భూభౌతిక సమస్యలు ఉంటాయి అన్నమాట. అలాగే తర్వాత రసాయనిక చర్యల్లో భాగంగా ఆమ్ల నేలలు, క్షార నేలలు, సున్నపు నేలలు ఇలాంటివి రసాయనిక సమస్యలు ఉన్నాయన్నమాట. అలాగే జీవ సంబంధమైన చర్యలు చూసుకుంటే జీవ సమస్యలకు వస్తే మనకి సేంద్రియ పదార్థం తక్కువ ఉన్న నేలలన్నీ కూడా మనకి జీవ సంబంధమైన సమస్యలు ఏర్పడతాయి. ఎందుకంటే మనకి సేంద్రియ పదార్థం లేనప్పుడు సూక్ష్మజీవుల సముదాయం లేకపోవడం వల్ల మనకి రకరకాల రసాయనిక చర్యలు జరగడానికే మన పోషకాలు పట్టి ఉంచే శక్తి తగ్గిపోవడము, గాలి, నీరు చొచ్చుకునే శక్తి చాలా మేర తగ్గిపోవడం వల్ల కూడా మనకి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఈ రకరకాల భూ సమస్యల నుంచి అధిగమించి మనము వ్యవసాయం చేసినప్పుడే మనకి సరైన దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. మనము సమగ్ర వ్యవసాయ విధానాలు, సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించినప్పుడు మాత్రమే మన యొక్క భూసారాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాం. ఓకే మ్యామ్, భౌతిక సమస్యలు అన్నారు కాబట్టి వాటి నివారణ చర్యలు కూడా చెప్పండి, ఎట్లా చేయొచ్చు అనేది. అంటే భౌతిక సమస్యలు అంటే మన ముందున్నవి ఏంటి అంటే వరి తర్వాత వరి వేసే వాళ్ళకి ముందుగా ఒక సమస్య వస్తుంది. ఎందుకంటే కొన్ని నేలలు భూమి పై పొర అనేది గట్టి పరిపోతుంది. అంటే మనం ఎక్కడైతే నేల దున్ని పెడతామో అడుగు భాగంలో గట్టి పొర ఏర్పడి నీళ్ళు ఇంకకుండా ఏర్పడడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ చెరువుల కింద, కాలువల కింద పండించే వాళ్ళకి ఏమవుతుంది అంటే మురుగునీటి సమస్య ఏర్పడుతుంది అనమాట. ఈ విధంగా ఏర్పడిన వాటిని మనం ఏం చేయాలి అని అంటే
ఎక్కడైతే మురుగునీటి సమస్య ఉందో దానికి మురుగునీటి కాలువలు ఏర్పాటు చేసుకొని తద్వారా మనము సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కంటిన్యూస్గా నీరు పెట్టకుండా ఆరుతడి పద్ధతిలో కూడా వరి పండించుకుంటే కొంతమేర మనకి హైడ్రోజన్ సల్ఫైడ్ మనకు సల్ఫైడ్ ఇంజురీ అనేది మనకి వస్తుంది అనమాట వరిలో. ఈ ప్రాబ్లం గురించి కూడా మనం మన ఈ సమస్యని అధిగమించవచ్చు. అదేవిధంగా ఎక్కడైతే భూమి లోపల గట్టి పొర ఏర్పడుతుందో దానిని మనము కొంచెము చెరువు మట్టి అట్లాంటిది వేసుకొని, అలాగే సేంద్రియ పదార్థం ఎక్కువ మేరలు వేసుకొని, ఎక్కువ లోతు దోవకుండా, ఎందుకంటే వరి అనేది మనకి పై పొరల్లోనే ఉంటుంది, మనకి ఎక్కువ లోతు పోదు కాబట్టి పై పొరనే మెత్తటి రొటవేటర్ అట్లాంటి వాటి మామూలుగా కేజీ వీల్స్ అట్లాంటివి డీప్గా వేయడం వల్ల కూడా బాగా కట్ అయిపోయి మనకి ఏమవుతుందంటే త్వరగా కాలు లోతు కూరిపోవడం ఇట్లాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. అలాగే మెట్ట పంటలు వేసే కొన్ని వర్షాకాలంలో వచ్చే వర్షానికి మనకి ఒండ్రు బంకమన్ను మిలితాలు అన్నీ కూడా పేరుకుపోయి మనకి లోపలి పొర కానీ పై పొర కానీ గట్టి సమస్యలు ఏర్పడుతుంది. అలాగే అంతేకాకుండా నేల కోతకి కూడా గురవుతుంది. ఎందుకంటే మనకి ఒకటేసారి వర్షము ఎక్కువ మోతాదులో వస్తుంది. ఒకటేసారి 50 mm 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనప్పుడు నేల ఎక్కువ మేర కోతకు గురి అవుతుంది. ఇలాంటి సమయంలో మనకు కాంటూర్ కల్టివేషన్, కాంటూరు సాగు అనేది చేయడం వల్ల ఏమైందంటే మనకి వాలుకి ఏట వాలుకి అడ్డంగా మనం కనుక సాగు చేసుకున్నట్లయితే మనకి కొంతమేర నేల కోత గురిని అరికట్టవచ్చు. అలాగే ఇంకా ఈ విధంగా చెప్పాలి అని అంటే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి భూభౌతిక సమస్యల్లో. తర్వాత నీరు ఎక్కువగా నిలబడము ముఖ్య సమస్య అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నీటి వసతులు పెరగడం వల్ల కాలువలు చెరువులు ఎక్కువ మేర నీళ్ళు ఉన్నాయి, అక్కడ కూడా మనకి ఈ సమస్యలు ఎక్కువగా గమనిస్తున్నాము. అంతేకాకుండా ఇంకా వీటితో పాటు మనము మానవులు చేసే రకరకాల చర్యల వల్ల కూడా మనకి సమస్యలు ఏర్పడుతున్నాయి. వీటన్నిటినీ కూడా మనము తగిన చర్యలు తీసుకొని మనము సాగు అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే విజయలక్ష్మి మ్యామ్, ఇప్పుడు రసాయనిక సమస్యల్లో చౌడు నేలలకు సంబంధించి అంటే వాటి యాజమాన్య పద్ధతులు అంటే ఏం చెప్తారు? భూమి సాగులో ఉండే సమస్యల్లో ముఖ్యమైనది ఏంటి అంటే మనకి ఈ చౌడు నేలలు అనమాట. ఈ చౌడు నేలలు ముఖ్యంగా మన ఉష్ణ ప్రాంతాలలో ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే వర్షపాతం తక్కువ నమోదైన ప్రాంతాలలో వేడి ఎక్కువగా పెరగడం వల్ల కూడా మనకి ఈ యొక్క చౌడు సమస్య ఎక్కువగా అవుతుంది. అలాగే వరిని ఒక వరి తర్వాత వరి పండించే నేలల్లో కూడా మనకి నీరు భూమిలో చేరుకొని మనకి ఎక్కువ మేర ఉప్పుదనం అనేది పెరుగుతుంది అనమాట. ఈ సమస్య మనం ప్రస్తుతం గమనిస్తూ ఉన్నాం చాలా మంది పొలాలలో. కాబట్టి మనము చౌడు నేలలు అనేది 3 రకాలుగా విభజించడం జరిగింది. కానీ మన తెలంగాణలో ప్రస్తుతం తెల్ల చౌడు నేలలు మాత్రమే ఎక్కువ మోతాదులో గమనించడం జరుగుతూ ఉంది. ఈ తెల్ల చౌడు నేలలకి ఎలాంటి జిప్సం వేయాల్సిన అవసరం లేదండి. కేవలం తెల్ల చౌడు నేలలని మనకు భూసార పరీక్షల ద్వారా మాత్రమే తెలుస్తుంది మన తెల్ల చౌడు నేలల నల్ల చౌడు నేలల అని. తెల్ల చౌడు నేలలు మనకి మామూలుగా కూడా మన కంటికి కనిపించే విధంగానే ఉంటాయి. ఎప్పుడైతే పంట సాగు అయిపోయిన తర్వాత పంట తీసేసిన తర్వాత పొలంలో పైన తెల్లటి పొర అనేది ఏర్పడుతూ ఉంది. ఆ పొర గనక మన పొలాలలో గనక గమనిస్తే అది తెల్ల చౌడు నేలలుగా గమనించవాలి. సో ఈ తెల్ల చౌడు నేలలు గనక మనం గమనిస్తే దానికోసం తప్పనిసరిగా మనము భూసార పరీక్షలు చేసుకుంటే మనకి తెల్ల చౌడు ఎంత మేర ఉందని తెలుస్తుంది. దానికి ఎలాంటి రసాయనిక పదార్థాలు కానీ వేరే ఏ పదార్థాలు కానీ కలపన అవసరం లేదు. మన యొక్క దగ్గర ఉన్న స్వచ్ఛమైన నీటిని అంటే కాలువలు కానీ లేకపోతే చెరువుల నుంచి వచ్చిన నీరుని గనక మన పొలంలో చిన్న చిన్న మడులు చేసుకొని ఆ నీరు గనక 48 గంటలు అలా నిలబెట్టి అందులో వచ్చిన మురుగు ఎక్కడైతే పేరుకుపోయిన పైన మురుగు నీరు ఉంటుందో అది గనక తీసేస్తే అందులో లవణాలు పేరుకుపోతాయి. ఈ పేరుకుపోయిన లవణాలను గనక బయటికి పంపించగలిగితే మనం ఆ తెల్ల చౌడు నేలని మనం నివారించుకోవచ్చు. నల్ల చౌడు నేలలు అనేది భూసార పరీక్షల ద్వారా ఎంత మేర అనేది అంటే ఉదజని సూచిక లవణ పరిమాణం ఎంత మేర ఉన్నది, సోడియం అబ్జార్ప్షన్ రేషియో ఎంత మేర ఉంది, ఇవన్నీ రకరకాల పరీక్షల ద్వారా తెలిసిన తర్వాత ఈ నల్ల చౌడు నేలల్ని మనం ఎంత మేర జిప్సం వేసి సవరించుకోవాలనేది భూసార పరీక్షల ద్వారానే తెలుస్తూ ఉంది. ఎస్ మ్యామ్, ఇప్పుడు రసాయన ఎరువులే కాకుండా పురుగు మందులకు సంబంధించి వాడతాం, తెగుళ్ళు చంతాం, గడ్డి మందులు వాడుతుంటాం. అసలు ఇవన్నీ నేల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంటాయి?
మనము హరిత విప్లవం తర్వాత చాలా వరకు హైబ్రిడ్ వంగడాలు కానీ హైబ్రిడ్ రకాలు హైబ్రిడ్ పంటలు మనం ఎక్కువగా మనం సాగు చేయడం జరుగుతుంది అనమాట. ఇవి సాగు చేయడంలో భాగంగా కొన్ని సంవత్సరాల తరబడి ఇవి పంటలు పండించడం వల్ల మనకి పురుగులు, తెగుళ్ళు, అలాగే గడ్డి జాతి మొక్కలు కూడా మన దేశంలో మన పంటల్లో ఎక్కువగా గమనిస్తూ ఉన్నాము. వాటిని నివారణ చర్యల్లో భాగంగా ఎక్కువగా మనం రసాయనిక మందులపైననే ఎక్కువగా ఆధారపడి ఉన్నాము. రసాయనిక ఎరువులు ఏంటి అంటే పోషకాలను అందించి మొక్కను ఎదుగుదలకు ఉపయోగపడతాయి. అదే పురుగు మందులు, తెగుళ్ళ మందులు అయితే పురుగులని నివారించడానికి, తెగుళ్ళని నివారించడానికి ఉపయోగిస్తున్నాము. ఇవి మళ్ళీ అలాగే గడ్డి మందులు, ఎక్కువగా మనం గడ్డి మందులను ఎందుకు వాడుతున్నామంటే ఇప్పుడు మనకి కూలీల సమస్య అధికంగా ఉండడం వల్ల, అలాగే పశువులతో కొట్టే మనకి క్యాటిల్ పేరుతో నడిపించే ఇవి కూడా మనకి ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం వల్ల అందరూ రైతులు కూడా సులభంగా అయిపోయే గడ్డి మందుల మీద ఆధారపడి ఉంటున్నారు. ఈ గడ్డి మందులు అన్నీ కూడా రసాయనికంగా తయారు చేసినవి కాబట్టి ఈ రసాయనికంగా తయారు చేసిన పురుగులు, తెగులు, గడ్డి మందులు ఇవన్నీ కూడా భూమిపైననే మిళితమైపోతాయి అన్నమాట. ఈ భూమిపై మిళితమైపోయిన కొంతమేర వరకు కొన్ని రోజుల వరకు ఉంటాయి, రెసిడ్యూస్ అంటాము. ఆ రెసిడ్యూస్ అనేది కొన్ని రోజుల వరకు కొన్ని ఉంటాయి. ఆ కొన్ని రోజుల్లో మనం పంట పండించడానికి చాలా అవరోధాలు కలిగిస్తాయి. ఈ విధంగా ఈ భూమిపైన పేరుకుపోయిన రసాయనికాలు భూమి లోపలి పొరల్లోకి అంటే భూగర్భ జలాల్లో కూడా కలిసి కలుషితం జరుగుతూ ఉందన్నమాట. కావున ఈ రసాయనిక మందులు వాడకుండా, అలాగే గడ్డి మందులు వాడకుండా కొన్ని చర్యలు తీసుకుంటే మనము చాలా వరకు వాటి నుంచి వాడడం తగ్గడం వల్ల మనకి భూసార పరిరక్షణ జరుగుతుంది. దానికోసం మనకి రసాయనిక మందులు కోసము, తెగుళ్ళు, పురుగుల మందుల కోసం వాడే రసాయనిక మందుల బదులు మనకి ఏవైతే పురుగులు, తెగుళ్ళు మనకు కనుక వస్తున్నాయి అనుకున్నప్పుడు సాధారణ పద్ధతి జిగురు అట్టలు కానీ, లేకపోతే మనకి ఎర్ర పంటలు కానీ ఇవంటి వేసుకోవడం వల్ల మనకి పురుగుల్ని అట్రాక్షన్ అనేది అంటే ఆకర్షణ అనేది తగ్గడము, అలాగే ఈ యొక్క తెగుళ్ళని కూడా కొంత మేరకు తగ్గించడము, ఇవన్నీ చేయాలి అంటే మనకి పొలాల చుట్టూ గడ్డి అవన్నీ అంటే పెరగకుండా చూసుకోవడం కోసము వాటిని ముందుగానే మనము చిన్న స్టేజ్లోనే అంటే పూత దశ రాకముందుకే కనుక గడ్డి నివారించుకున్నామైతే చాలా వరకు మనకి గడ్డి సమస్య కూడా తగ్గిపోతుంది. ఉదాహరణకి ఒక పార్దీన్యం చూసుకున్నాం అంటే దాన్ని వయ్యారి బామ అంటాము. ఇప్పుడు అసలు ప్రపంచాన్ని శాసిస్తున్న ఒక గడ్డి మొక్క ఏదైనా ఉంది అని అంటే వయ్యారి బామ. ఈ వయ్యారి బామని కంట్రోల్ చేయడానికి చాలామంది రైతులే కాదు, శాస్త్రవేత్తలే కానీ ఎవరైనా కానీ మానవులందరూ కూడా ఉపయోగించేది గ్లైఫోసేట్. ఈ గ్లైఫోసేటు అనేది భూమి నేలని ఎంత మేర ప్రభావితం చేస్తుందో అని అది చాలా పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తుంది, మానవాళి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్న ఉద్దేశంతోనే దాన్ని బ్యాన్ చేశారు. దాన్ని అంటే వయ్యారి బామ నిర్మూలించడానికి గ్లైఫోసేట్ వాడేవారు. ఇప్పుడు గ్లైఫోసేట్ తర్వాత ఇంకో రకరకాల మందులు పుట్టుకొస్తూ ఉన్నాయి అనమాట. ఇలాంటి వయ్యారి బామని మనం ఏం చేయాలి అని అంటే ఎప్పుడైతే పూత దశ రాకముందుకే కనుక నిర్మూలించుకుంటే వాటి యొక్క సంఖ్యను మనం చాలా వరకు తగ్గించిన వారమవుతాం. ప్రస్తుతం మన దేశము, రాష్ట్రము అన్నిట్లో కూడా వయ్యారి బామ మనకి ఎక్కడ చూసినా అది కనిపిస్తుంది. కొన్ని రోజుల్లో అది మనందరినీ శాసించే స్థాయికి ఏర్పడుతుంది కాబట్టి అది పూత దశ రాకముందుకే మనకు నివారించుకుంటే వాటి యొక్క మొక్కల యొక్క శాతం తగ్గించవచ్చు. ఈ విధంగా రసాయనిక ఎరువులతో పాటు పురుగులు, తెగుళ్ళ మందులతో వాడే రసాయనిక మందుల వల్ల కూడా భూమి కలుషితమవుతుంది. భూమి కలుషితం అవ్వడంతో పాటు భూగర్భ జలాలు కూడా కలుషితమవుతుంది. ఆ విధంగా తద్వారా మనం తాగే ఆ నీరు కానీ ఆ వచ్చే పంటల నుంచి వచ్చే అంటే అవన్నీ కూడా మనకి మానవాళి ఆరోగ్యం పైన నేరుగా ప్రభావం చూపిస్తున్నాయి. సో తద్వారా మనం ఏం చేయాలి అంటే తప్పకుండా మనము ఇవన్నిటినీ కూడా కొన్ని సమగ్ర వ్యవసాయ విధానాల ద్వారా కొంతమేర తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే మ్యామ్, ఇప్పుడు ఒక రైతు మట్టి ఆరోగ్యంగా ఉందా లేదా తెలుసుకోవడం ఎలా అంటే భూసార పరీక్షలు చేస్తుంటారు కదా, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా చేయాలి మ్యామ్? మీ క్వశ్చన్ తెలుసుకోవడానికి ముందు ఒక కాలర్ అయితే ఉన్నారు, తనతో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం మేడం, నేను జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహేష్ నా పేరు. ఓకే మహేష్ గారు, మ్యామ్ ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్కారం మేడం. నమస్తే అండి. ఇప్పుడు మేము వరి నాటుతాం, మరి నేరుగా విత్తుతాం అన్నట్టు వరిని. ఓకే అండి. కలుపు అనేది ముందుగా మనకు 25-20 రోజుల తర్వాత కొట్టుకుంటాం మేడం ఎప్పుడైనా కూడా మేము కలుపు మందు. ఓకే అండి. అలా కాకుండా ఈ 3 రోజులలో ఏదో పౌడర్ లాగా స్ప్రే చేసేది అంటారు కదా, అది ఏంటిదని తెలుసుకుందాం చేసినాం.
ఓకే అండి. అంటే ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలంటే మీరు భూపాలపల్లి అంటున్నారు కదా, దగ్గరలో ఉన్న వ్యవసాయ పరిశోధన స్థానం ఉంటుందండి. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము వరంగల్లో ఉంటుంది. అక్కడ ఉన్న వ్యవసాయ శాస్త్రవేత్త మీకు అంటే అగ్రానమీ రిలేటెడ్, అంటే సేద్యపు విభాగం సంబంధించిన శాస్త్రవేత్త ఈ యొక్క సమస్యకు పరిష్కారం చెప్పగలుగుతారండి. ఎస్, మనం నేలల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించి అంటే నేల ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మ్యామ్ ఆన్సర్ ఇవ్వగలుగుతారు. సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏమంటే అడగండి మ్యామ్. భూసార పరీక్షల గురించి అండి, ఇప్పుడు మనం అంతా ఇంతగా చెప్పుకుంది అంటే నేల ఆరోగ్యం గురించి. ఈ నేల ఆరోగ్యంగా ఉందా లేదా అని తెలుసుకోవాలంటే భూసార పరీక్షలు తప్పనిసరిగా ఉన్నాయి. భూసార పరీక్షలు ఎందుకు అంటే మన యొక్క పంటల దిగుబడి ఎంత మేర పెంచుకోవాలి అన్న, భూమిలో ఉండే పోషకాల స్థాయి, భూమిలో ఉండే సమస్యలు తెలుసుకోవాలంటే భూసార పరీక్షలు అవసరం అన్నమాట. మనము ఎలాగైతే మానవులు ఒక 60 ఏళ్ళు బ్రతికే వాళ్ళే మనము రకరకాల పరీక్షలు చేయించుకుంటాం. నెలకోసారి షుగర్ టెస్టు, థైరాయిడ్ టెస్టు, రకరకాల పరీక్షలు చేయించుకుంటున్నాం. మరి నేల అనేది కొన్ని తరాల నుంచి ముందు ఏర్పడింది. తర్వాత కొన్ని లక్షల సంవత్సరాల కూడా మనకు ముందు వచ్చే భావితరాలకు కూడా ఈ నేలను అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేల యొక్క ఆరోగ్యం కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. మనిషి 60 ఏళ్ళకే చనిపోతాడు, కానీ భూమి అనేది కొన్ని లక్షల సంవత్సరాలు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని ఆరోగ్యం కోసం భూసార పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ భూసార పరీక్షలను చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఉత్పాదక శక్తి ఎంత మేర మనకి ఉందో తెలుసుకోవాలంటే ఈ భూసార పరీక్షలు అవసరము. ఈ భూసార పరీక్షలు ఎలా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి అంటే భూసార పరీక్షలు అనేది మన యొక్క నేలలు 2 పంటలు పండే వాళ్ళు మాత్రం మే నెలలో కానీ ఏప్రిల్ మే నెలలో 2 పంటలు అయిపోయిన తర్వాత వారి యొక్క పొలాల్లో నుంచి మట్టి నమూనాలు తీసుకొచ్చి దగ్గరలో ఉన్న భూసార పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లి పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ భూసార కొరకు మట్టిని ఎలా తీసుకురావాలి అంటే 1 ఎకరం పొలము ఒకే విధంగా ఉంటే ఎర్ర నేలలు వేరే నమూనా తీసుకోవాలి, నల్ల నేలలు వేరే పొలం నమూనా తీసుకోవాలి. ఇంకెక్కడైనా సమస్య ఉంది అంటే చౌడు నేల సమస్య ఉంటే అది వేరే నమూనాగా తీసుకోవాలి. అంటే ఏ దానికి అది ఒకే రకంగా ఉన్న పొలానికి ఒక నమూనా సరిపోతుంది. ఆ విధంగా మనం 1 ఎకరం పొలము అనుకుంటే అక్కడ నుంచి 7-8 స్థలాలు సేకరించి ఆ 7-8 స్థలాల నుంచి కూడా ఒక వి ఆకారంలో ఒక గుంత తీసి ఆ గుంతలో పైన చెత్త చెదారం అవన్నీ తీసేసి మనకు వి ఆకారంలో గుంత చేసి ఆ గుంతలో నుంచి మట్టి 8 స్థలాల నుంచి సేకరించి 8 స్థలాలను కూడా ఒక చోట వేసి ఒక కుప్పగా పేర్చి అంతా ముక్కలు కలిపేసి 4 భాగాలు చేసేసి ఆ 4 భాగాలు ఎదురెదురు భాగాలు తీసేసి ఎదురు భాగాలు అట్లా ఒక మనకి అంటే ఒక 8 చోట్ల నుంచి 8 స్థలాల నుంచి 8 కిలోలు వస్తే ప్రతి చోట 1 కిలో చొప్పున తీసుకుంటే 8 కిలోలు వస్తుంది. 8 కిలోలను ఎదురెదురు భాగాలుగా మనం తీసేసినప్పుడు 4 కిలోలు వస్తుంది. అట్లా మనము మళ్ళీ ఎదురెదురు భాగాలు చేసి 1/2 కిలో నుంచి కిలో వరకు మట్టి వస్తుంది. ఈ విధంగా చేసిన మట్టిని వారి యొక్క వివరాలు జత చేసి అంటే పేరు, రైతు పేరు, మొబైల్ నెంబరు, సర్వే నెంబరు, గ్రామము, మండలము, సమస్య, ముందు వేసిన పంట, తర్వాత ఏమన్నా వేయాలనుకున్న పంట గురించి తెలుసుకోవాలన్న వివరాలన్నీ కూడా జత చేసి దగ్గరలో ఉన్న భూసార పరీక్షా కేంద్రానికి మనం ఈ నమూనాని 24 గంటల లోపల పంపించాలి. వీటితో పాటు సాగునీటి పరీక్షలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే మనము భూమిపైన వేసే రసాయనిక మందుల అన్నిటి కూడా మనకి భూగర్భ జలాలలో మిక్స్ అయిపోతున్నాయి, అంటే కలుషితం అయిపోతున్నాయి. అలాగే ఈ భూసార పరీక్షలతో పాటు ఈ యొక్క సాగునీటి యొక్క పరీక్షలు కూడా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది. ఎందుకంటే సాగునీటిలో మనకి ఎప్పుడైతే ఉప్పుతనము కానీ ఇంకే వేరే రకాల ఆర్సెనిక్, ఫ్లోరైడ్ ఇలాంటి కంటెంట్ ఎక్కడైతే మోతాదు పెరుగుతుందో అలాంటి నీరు కనుక సాగు చేసినప్పుడు పంటల్లో ఎదుగుదలలో మనకి చాలా వరకు మనం సమస్యలు గమనిస్తూ ఉన్నాం. కావున భూసార పరీక్షలు కూడా తో పాటు సాగునీటి పరీక్షలు కూడా చేసుకోవాలి. వీటి ఆవశ్యకత ఏంటి అని అంటే వీటిని తెలుసుకున్న తర్వాత భూసార పరీక్షల ఆధారంగా ఎరువులని మనము సిఫారసు చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే మ్యామ్. భూసార ఆధారిత ఎరువుల యాజమాన్యానికి సంబంధించి కూడా ఒకసారి అది కూడా క్లారిటీ ఇవ్వండి. భూసార ఆధారిత ఎరువుల యాజమాన్యం గురించి వివరించాలి అంటే ముందుగా భూసార పరీక్షలు చేసుకుని ఉండాలన్నమాట. భూసార అంటే పరీక్షలు అయితే చేసుకున్న తర్వాత మనకి పరీక్షా పత్రాలు ఒకటి ఇస్తూ ఉంటారు. ఆ పరీక్షా పత్రాల్లో మనకి ఏమేమి వివరాలు ఉంటాయనంటే ఉదజని సూచికని మనం ఇంగ్లీష్లో pH అంటాము. ఈ pH ఎంత మేర ఉంది, అది ఆమ్లమా, చౌడా, లేకపోతే తటస్థమైన నేలలా అని మనము నిర్ధారిస్తాం అనమాట. అలాగే లవణ పరిమాణం ఎప్పుడైతే మనకి ఒక డెసిసెమెన్ పర్ మీటర్ కంటే ఎక్కువగా ఉందో అలాంటి నేలల్ని మనం ఉప్పు నేలలుగా కానీ చౌడు నేలలుగా కానీ మనం డిసైడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎక్కువగా ఉప్పు ఉంటే అది మనం చౌడు నేలలుగా
నిర్ధారిస్తాము. అలాగే ఆర్గానిక్ కార్బన్, మన చాలా వరకు నేలల్లో ఆర్గానిక్ కార్బన్ అనేది 0.5% కంటే తక్కువ ఉంటుంది. ఒకవేళ అంత మేర ఉందా లేదా అనేది కూడా మనకి ఈ పరీక్షలో తెలుస్తుంది. అలాగే నత్రజని, భాస్వరం, పొటాషియం నిల్వలు కూడా ఎంత మేర ఉన్నాయి అనేది, ఒక ఎకరానికి ఒక హెక్టార్కి ఎన్ని కిలోలు ఎంత మేర ఉంటే అది మనకి సాధారణంగా ఉన్నదా, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, మధ్యస్థం ఉందా అనేది ఇందులో ఈ పరీక్షల ద్వారా తెలుస్తుంది. వీటితో పాటు సూక్ష్మ పోషకాల పరీక్షలు కూడా మనకి భూసార పరీక్షా కేంద్రాల్లో ఎక్కడైతే అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోఫోటోమీటర్ సౌకర్యం ఉందో అలాంటి పరీక్షా కేంద్రాలలో మనకి ఈ సూక్ష్మ పోషకాల పరీక్షలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం సూక్ష్మ పోషకాల పాత్ర చాలా ఉంది. ఉదాహరణకి మనం కనుక ఐరన్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఎక్కడైతే ఐరన్ కనుక మొక్క మీద, ఎక్కడైతే నేలల్లో ఐరన్ లభ్యత ఉంటుంది కానీ మొక్క తీసుకునే స్టేజ్లో లేకపోవడం ఉంటుంది. మొక్క తీసుకోదు. మొక్క తీసుకోలేదు అంటే మొక్కలో లోపం ఏర్పడుతుంది. ఆ మొక్కలో లోపం ఏర్పడిందంటే ఎదుగుదలతో పాటు ఒకవేళ గింజ అటు ఎదుగుదల ఎదిగి గింజ కట్టినా కూడా ఆ గింజల్లో కూడా ఈ ఐరన్ లోపం అనేది కనిపిస్తుంది. ఐరన్ అనేది, ఆ గింజ అనేది మానవుడు తీసుకుంటున్నాడు కాబట్టి మానవుల్లో ఐరన్ లోపం అనేది చాలా పెద్ద ఎత్తున చూస్తున్నాం. చిన్న పిల్లల్లో చూసినా, గర్భిణీ స్త్రీలలో చూసినా ఈ ఇనుము యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. అలాగే జింకు, ఇంకొక ముఖ్య పాత్ర పోషించే సూక్ష్మ పోషకం ఏంటి అని అంటే ఈ యొక్క జింకు. ఈ జింకు కూడా మనకి ఏమవుతుంది అని అంటే మన యొక్క చర్మము అండ్ మన యొక్క ఆరోగ్య పరిస్థితులు బాగా ఉండాలి అని అంటే చిన్నపిల్లల్లో చాలా వరకు మన జింకోవిట్ అని ఒక మనకు సిరప్ అనేది ఇస్తూ ఉంటాం. ఎందుకు ఇస్తుంటాము? వీటి రకరకాల న్యూట్రియన్స్తో కూడిన ఒక టానిక్ అనమాట. ఈ టానిక్లో ఎందుకు వేసుకుంటున్నాము? మనం తీసుకునే ఆహారంలో ఇవి లోపించడం వల్ల మనము బయటంగా అంటే పైనంగా మనము ఇది తీసుకుంటున్నాం అనమాట. జింకోవిట్ అనే టాబ్లెట్ కానీ, ఐరన్ టాబ్లెట్ కానీ, ఫోలిక్ యాసిడ్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ఎందుకు తీసుకుంటున్నాము? మనం తినే ఆహారంలో ఇవన్నీ లోపించడం వల్ల. ఇవన్నీ లోపించినా లేవా అని తెలుసుకోవాలంటే భూసార పరీక్షలు, వాటితో పాటు మనకి మొక్కల్లో కూడా మనము పరీక్షలు చేసుకునే అవకాశం ఉంది. మొక్కల్లో కూడా మనకి ఏవైతే ఇవి నత్రజని, భాస్వరం, పొటాషియము, అలాగే సూక్ష్మ పోషకాలు ఎంత మేర లోపించినవి కూడా మనకు పోషకాలు లోపం గుర్తించడం కాకుండా ఇంటర్నల్గా కూడా మనకి ఆ పోషక లోపాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలంటే మన యొక్క మొక్కలు కూడా పరీక్షలు చేసుకునే అవకాశం ఉంది. ఇవన్నీ చేసుకున్నప్పుడు మనం ఈ యొక్క పోషకాల లోపాలను నిర్ధారించుకొని దాని తదనుగుణంగా మనము చర్యలు తీసుకుంటాం. అంటే ఇప్పుడు నత్రజని తక్కువగా ఉందనుకోండి, 30% ఎక్కువ పెంచి వేసుకోమని చెప్తాము. అలాగే భాస్వరము ఎక్కువ ఉంది అనుకోండి, 30% తగ్గించి వేసుకోమంటాము. పొటాషియం మధ్యస్థం ఉందనుకోండి, సిఫారసు చేసిన మోతాదు వేసుకోమని చెప్తాము. ఒకవేళ జింకు, ఐరను, మ్యాంగనీసు, కాపరు ఇలాంటివి ఏవైనా లోపాలు ఉంటే వాటి యొక్క ఏమంటారు అగ్రోమిన్ మ్యాక్స్ అంటే రకరకాల సూక్ష్మ పోషకాలతో కూడిన మనకి ఒక ప్రోడక్ట్ అనేది ఉంటుంది. అది మనము మొక్కలపై పిచికారీ చేసుకుంటే పోషక లోపాలని కూడా మనం సూక్ష్మ పోషకాల లోపాన్ని కూడా సవరించుకోవచ్చు. అంతేకాకుండా మనము దున్నే ముందు విత్తనే కంటే ముందే మనము ఒక 20 కిలోల జింకు, ఇలాంటి మనక 4 కిలోల బోరాను ఇట్లాంటి కనుక మనం పొలాలలో వేసుకుంటే మనము జింకు లోపాన్ని చాలా వరకు సవరించవచ్చు. ఓకే మ్యామ్, ఇప్పుడు పంట మార్పిడి చేయాలని చెప్తుంటారు కదా, ఇట్లా పంట మార్పిడి చేస్తే అది నేల ఆరోగ్యం మీద ఇలా ప్రభావితం చూపిస్తుంది, దాని ఆవశ్యకత ఏంటంటే ఏం చెప్తారు? పంట మార్పిడి అంటే ప్రస్తుతం పంట మార్పిడి ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకు అనంటే ఒకటే పంట, ఒక రైతు ఒక పంట పండించినాడంటే అదే పంటని తరతరాలుగా అదే పండించడం జరుగుతుంది, ఆ పొలాల్లో అదే పండించడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుంది అంటే భూసారం అనేది తగ్గిపోతుంది. ఉదాహరణకు వరి తర్వాత వరి వేసుకునే వాళ్ళు ఏమవుతుంది అని అంటే మనకి నత్రజని అండ్ సేంద్రియ పదార్థం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. జింకు సమస్య ఏర్పడుతుంది, చౌడు సమస్య అనేది ఏర్పడుతుంది. అదే కనుక వరి తర్వాత మెట్ట పంటలు అయినా మినుము, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, ఇలాంటివి, కుసుమలు, ఆవాలు, ఇవన్నీ కనుక వేసుకున్నాం అనుకోండి పంట మార్పిడి అనేది జరుగుతుంది. పంట మార్పిడిలో మొదటిగా మనకి ఏది వస్తుందంటే పంట మార్పిడి వల్ల ఒక పంటలో వచ్చే తెగులు రెండో పంటకి రాకుండా ఉపయోగపడుతుంది. పురుగులు కూడా మనకి ఈ పంటలో వచ్చిన పురుగులు వచ్చే పంటలో ఉండదు. ఈ పంటలో ఉండే గడ్డి తెగులు, గడ్డి జాతి గడ్డి ఉంటుంది కదా, నెక్స్ట్ వచ్చే పంటకి వేరుగా ఉంటుంది. కొన్ని కలుపు మొక్కలు ఉంటున్నాయి కానీ చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట.
ఎందుకంటే కొన్ని ఎత్తుగా పెరుగుతాయి, కొన్ని గుబురుగా నేలను కవర్ చేసుకొని పడుతాయి. అప్పుడు మనకి ఈ గడ్డి సమస్య కొంతమేర తగ్గుతుంది. సో ఇదే కాకుండా పురుగులు, తెగుళ్ళు, అలాగే భూసార పరిరక్షణకు పంట మార్పిడి చాలా ముఖ్యమండి. ఎందుకంటే మనకి ఒక పంట తీసుకున్న పోషకాలు ఒక లోతులో తీసుకుంటుంది, ఇంకొక పంట ఇంకొంచెం లోపలికి తీసుకుంటుంది. అంటే భూమి పొరల్లో ఉండే వివిధ పొరల్లో ఉండే పోషకాలని రెండు పంటలు వేరే వేరే విధంగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే పోషకాల సమతుల్యత కూడా దెబ్బతినకుండా ఉంటుంది. అంటే ఆ వరి వేసుకున్నారనుకో భూమి పై పొరలో ఉన్న పోషకాలను తీసుకుంటుంది. దాని తర్వాత మినుము, పెసర వేసుకున్నాం అనుకోండి, దీనికి డైకాట్స్ అంటాం అనమాట. ద్విలింగ అంటారు, ద్విబీజ అంటే డైకాట్ ప్లాంట్ అనమాట. డైకాట్ ప్లాంట్ అంటే దాని యొక్క వేరు వ్యవస్థ అనేది కొంచెం లోపలికి వెళ్తుంది అనమాట. అలాంటి పంటలో ఏమవుతుంది, కొంచెం లోపల ఉండే పోషకాలను తీసుకోవడం వల్ల మన యొక్క పోషకాల వినియోగం అనేది కూడా పెరుగుతుంది. భూమిలో ఉండే పోషకాల వినియోగం కూడా ఎక్కువ మేర పెరుగుతుంది. అందుకోసం ఏమని చెప్పాలి అంటే ఈ పంట మార్పిడి అనేది మనకి పురుగుల తెగుల బెడద నుంచే కాకుండా ఈ భూమి లోపల పొరల్లో ఉండే పోషకాలను తీసుకోవడంలో కూడా పాత్ర పోషిస్తాయి. కంపల్సరీగా రైతులందరూ కూడా ఒక పంటే కాకుండా పంట మార్పిడి, ఒక పంట తర్వాత ఇంకో పంట వేసుకోవాలి. ఈ సంవత్సరం ఇక్కడ పత్తి పండిస్తే ఇంకోసారి కంది పండించడము అట్లా చేసుకుంటడం వల్ల మనకి మంచి భూసారాన్ని మనకు తెలియకుండానే పరిరక్షించిన వాళ్ళం అవుతాం. మనం ఫైనల్గా నేల ఆరోగ్యం అనేది మానవాళి ఆరోగ్యం మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది, అండ్ ప్రస్తుతము ఎట్లా మరి వ్యవసాయంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఆ ప్రభావం చెప్తూ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా చెప్పండి. ఇంకా మనం చివరిగా చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే, నేల ఆరోగ్యమే మానవ ఆరోగ్యం అని మనకి ఈ యొక్క టైటిల్లోనే చెప్తుంది. నేల ఆరోగ్యం కాపాడిన వాళ్ళమే మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము. ముందుగా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించాలి. అంటే సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా సేంద్రియ ఎరువులు, రసాయనిక ఎరువుల్ని సమతులంగా వాడాలి. సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన ప్లేసులు, అంటే రైట్ టైం 4 hours ఉంటాయి, రైట్ ప్లేసు, రైట్ టైము, రైట్ మెథడు, రైట్ అప్లికేషన్, ఇట్లా రకరకాలుగా మనము కనుక టైంకి కనుక సరైన సమయంలో కనుక చేసినట్లయితే మనకి ఈ ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. అలాగే సమగ్ర వ్యవసాయ విధానం కూడా పాటించాలి. సమగ్ర వ్యవసాయంలో మనం ఏం చేయాలి అని అంటే పశువులని కూడా కొంతమేర సాదుకొని దాని నుంచి వచ్చిన సేంద్రియ ఎరువుల్ని పంటలకు వేసుకోవడం కూడా. అలాగే మనకు పంట వ్యర్థాలు ఉంటాయి, మనకు పంటలు పండించిన తర్వాత వ్యర్థాలు మిగిలిపోతాయి, పంట అవశేషాలు అంటాం. వీటన్నిటినీ కూడా మనం కలుపుకొని వెర్మి కంపోస్ట్ కానీ లేకపోతే మల్చింగ్ రూపంలో కానీ మనం కనుక చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే వీటితో పాటు మనకు పచ్చిరొట్టె సాగులు, అలాగే ఇవన్నిటితో పాటు మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, జింకు మన యొక్క ఎంత ప్రాముఖ్యత పోషిస్తుందో. కాబట్టి ఈ జింకు పోషకాలను అన్నింటినీ కూడా సరైన సమయంలో కనుక లోపాలని సవరించుకొని దానితో పాటు చర్యలు కనుక తీసుకుంటే మనకి ఈ యొక్క పంటలకు అభివృద్ధితో పాటు పంటల్లో మన ఈ పోషక లోపాలను సవరించవచ్చు. ఈ తీసుకున్న పంటలు ఉదాహరణకి మనం నత్రజని అన్నాము, నత్రజని మొక్కకి ఎంత మేర అవసరమో మన పెద్ద ముఖ్య పోషకం అనమాట. అలాగే మన యొక్క బాడీ బిల్డింగ్కి కూడా నత్రజని ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే ప్రోటీన్ అనమాట. ప్రోటీన్ అంటే ఆ ప్రోటీన్ బాడీ బిల్డింగ్కి ఎట్లా ఉపయోగపడుతుందో అలాగే ఒక భాస్వరము, పొటాషియము, జింకు, ఐరన్, ఇవన్నింటినీ కూడా మనం సవరించుకోవాలంటే తప్పనిసరిగా సమగ్ర ఎరువుల యాజమాన్యము, భూసార పరీక్షలు చేసుకొని భూసార ఆధారిత ఎరువుల యాజమాన్యం పాటిస్తూ సమగ్ర వ్యవసాయాన్ని చేస్తూ రకరకాల చర్యలను తీసుకుంటూ భావితరాలకు మంచి భూమిని అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రైతు శ్రోతలకు నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నిజంగా చాలా మంచి విషయాలు చెప్పారు. ఎందుకంటే నేలను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మన భవిష్యత్తు కూడా దాని మీదే ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ రైతు మిత్రులారా, విన్నారు కదా, మన నేల ఆరోగ్యమే మన ఆరోగ్యము. మన నేలను మనం సరిగ్గా కాపాడుకోగలిగితేనే మన భవిష్యత్తు బాగుంటుంది. అండ్ విజయలక్ష్మి మ్యామ్ చాలా క్లియర్గా చెప్పారు, నేలకు సంబంధించి దానికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ టైంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నీ చెప్పారు. కాబట్టి ఆ పద్ధతులన్నీ పాటిస్తారని, ఖచ్చితంగా భూమిని సంరక్షించుకుంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.